హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జూలై 31న బీసీసీఐ నిర్వహించిన మీటింగ్ అందరికీ తెలిసిందే. ఈ మీటింగ్లో ఐపీఎల్ టీం ఓనర్స్ అందరూ అటెండ్ అయ్యారు. కొంతమంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ మీటింగ్లో ఐపీఎల్ ఓనర్స్ వాళ్ళ టీమ్స్కి కావాల్సిన డిమాండ్స్ని అడిగారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డిమాండ్స్ని రైజ్ చేశారు. మన ఎస్ఆర్హెచ్ ఓనర్ అయినటువంటి కావ్య మారన్ అందరికంటే ఎక్కువగా డిమాండ్స్ని రైజ్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మీటింగ్లో చిన్నపాటి గొడవ కూడా అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆల్ టీమ్ ఓనర్స్ అడిగిన డిమాండ్స్ ఏంటి, కావ్య మారన్ చేసిన రచ్చ ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా రాబోయే ఐపీఎల్ 2025 కోసం మెగా యాక్షన్ ఉండబోతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరూ రేస్ చేసిన పాయింట్ ఏమిటంటే 6 నుంచి 8 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే ఆప్షన్ ఉండాలని కోరారు. అప్పుడు కావ్య మారన్ మాట్లాడుతూ ఒక పాయింట్ని రేస్ చేసింది. అదేమిటంటే ఇంతమంది ఫారెన్ ప్లేయర్స్ ఉండాలి, ఇంతమంది ఇండియన్ ప్లేయర్స్ ఉండాలని రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండకూడదు. ఎంతమంది ప్లేయర్స్ అయినా ఇండియన్ ప్లేయర్స్ కావచ్చు ఆర్ ఫారెన్ ప్లేయర్స్ కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ప్రైజ్ ఇచ్చి టీంలోకి తీసుకునే విధంగా చేయండి అని కోరింది. లేదంటే అసలు ఈ ఇయర్ మెగా వేలంని క్యాన్సిల్ చేయండి అని గట్టిగా డిమాండ్ చేసింది కావ్య మారన్. అప్పుడు కేకేఆర్ ఓనర్ అయినటువంటి షారూక్ ఖాన్ కూడా ఈ మాటకి సపోర్టింగ్గా మాట్లాడారు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఈ రెండు టీంలు ఫైనల్స్ ఆడినవే. ఒకరు విన్నర్స్ అయితే మరొకరు రన్నర్స్ అన్నమాట. ఈ రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్న టీమ్స్, అందువల్లనే షారూక్ ఖాన్ కూడా సపోర్ట్ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్ కింగ్స్ కో ఫౌండర్ ఏమన్నారంటే కేవలం ఒక ప్లేయర్ని మాత్రమే రిటైన్ చేసుకునేలా పెట్టండి అని డిమాండ్ చేశారు. ఈ విషయం పైన షారూక్ ఖాన్కి మరియు పంజాబ్ కింగ్స్ కో ఫౌండర్ మధ్య చిన్న గొడవ కూడా జరిగినట్లు తెలిసింది. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ డిమాండ్ ఏమిటంటే ఐపీఎల్ యాక్షన్ ముగిసిన తర్వాత స్టార్టింగ్లోనే ఇంజురీస్ అని చెప్పి ఆ సీజన్ మొత్తం ఎవరైతే ఆడకుండా ఉంటారో ఆ ప్లేయర్స్ని ఐపీఎల్ నుంచి పూర్తిగా బ్యాన్ చేయమని కోరింది. ఇలా ఎందుకు చెప్పింది అంటే లాస్ట్ సీజన్లో అసరంగానే 2 crores పెట్టి కొన్నారు. అసరంగా పర్ఫార్మెన్స్కి తగ్గట్టుగా ఆ ప్రైజ్ లేదని ఇంజురీ పేరిట మనీ మొత్తం తీసుకొని ఆ సీజన్ ఆడకుండా ఉన్నాడని చెప్పింది. అందువల్లనే కావ్య మారన్ ఈ నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని కోరింది. అండ్ నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ మాట్లాడుతూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని తీసేయాలని కోరారు. ఈ ఇంపాక్ట్ రూల్ మీద గతంలో కూడా తీసేయాలని ఎన్నో విమర్శలు అయితే వచ్చాయి. మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఇంపాక్ట్ రూల్ గురించి గతంలో ఏమన్నారంటే ఈ ఇంపాక్ట్ రూల్ ఉండడం వల్ల మన టీమిండియాకి ఆల్రౌండర్స్ దొరకరు అని చెప్పారు. కానీ రియాలిటీలోకి వస్తే ఎంతోమంది యంగ్స్టార్స్కి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ ఇంపాక్ట్ రూల్ అనేది ఒకవైపు నెగిటివ్గా ఉన్నా మరోవైపు పాజిటివ్గా అనిపిస్తుంది. ఈ ఇంపాక్ట్ రూల్ పైన మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్లో తెలపండి. సో ఓవరాల్గా అయితే బీసీసీఐ నిర్వహించిన మీటింగ్లో బాగా రైజ్ అయిన క్వశ్చన్స్ అయితే ఇవే అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా టుడే వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.